హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం బుర్రా కేవ్స్ బయలుదేరుతున్నాం. అంటే యాక్చువల్గా నిన్న సండే బయలుదేరుదాం అనుకున్నాం. లేదు, బట్ సండే ఖాళీ ఉండదు, మండే. సో కాలేజెస్ అయిపోయి కాబట్టి ప్రజెంట్ అయితే దర్ ఈజ్ నో వర్క్ అనమాట. సో అందుకోసమే ఇప్పుడు మనం అరకు అనేది బయలుదేరడం జరుగుతుంది. అరకు మీన్స్ అరకు వెళ్తే అంటే దగ్గరలో మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేము. ఎక్స్ప్లోర్ చేసినా సరే అక్కడ లోకల్ క్యాబ్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా సరే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అనమాట ఈ ట్రిప్. సో ఓన్లీ మనం ఇందులోని బుర్రా కేవ్స్ వరకు కవర్ చేస్తున్నాం. సో ఏంటంటే బుర్రా కేవ్స్ వరకు నేను వీడియో తీస్తాను. దాని తర్వాత బుర్రా కేవ్స్లో లోపల ఎలా ఉంటుంది అనేది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మన వీడియోతో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదిగోండి. సో ఇది కొత్త వలస అనమాట. యాక్చువల్గా ట్రైన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. వైజాగ్, మరిపాలెం, సింహాచలం, పెందుర్తి ఇవన్నీ క్రాస్ చేసుకొని మన కొత్త వలస వస్తుంది. సో ఇది ఏంటంటే కిరండల్ లైన్ అంటారు, కేకే లైన్ అంటారు. ఈ కిరండల్ లైన్ నుంచే మనకి బండి ఈ ప్లాట్ఫామ్ కాదు, అంటే ఈ లైన్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. ఈ లైన్లో కంటే ఇందులోకి రాదు, డైరెక్ట్గా అక్కడ ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ప్యాసింజర్స్ ఎక్కడానికి 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో బండి ఆగుతుంది. ఇంకా మొత్తానికి ఈ లైన్లో కలుస్తుంది అనమాట. ఈ లైన్లో కలిసినంత వరకు ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. వలస రైల్వే స్టేషన్లో మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఇదంతా లూప్ లైన్ అనమాట. ఇంకా అదే ఇవంతా కిరండల్ లైన్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాం. సో ఇంకా ట్రైన్ అయితే నాకు తెలిసి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, మేబీ లేట్ అవ్వచ్చు. 7:28 కల్లా ఇక్కడ ఉండాలి. సో గాయస్ చూసుకుంటే మనం అక్కడి నుంచి అలాగా తిరుక్కొని ట్రైన్ అలా మళ్ళీ ఆ ఫైనల్ ట్రాక్కి మనం ఎంటర్ అవుతున్నాం. ఆ ఫైనల్ ట్రాక్లో బండి మొత్తం చేరినంత వరకు ఇలాగే మనం స్లోగా వెళ్తుంటాం. అదిగోండి. సో కొత్త వలస తర్వాత చూసుకుంటే మనకి ఇది ఒకటేనమాట. ఇందులో మెయిన్ ఎస్కోట అనేది శృంగవరపు కోట అని పిలుస్తారు. సో ఈ శృంగవరపు కోట నుంచి మనకు చూసుకుంటే ట్రైన్ అనేది మెల్లగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఫ్యూ కిలోమీటర్స్ తర్వాత మనకి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ లైన్లో ఎస్పెషల్లీ ఈ ప్యాసింజర్ ట్రైన్ కన్నా గూడ్స్ ట్రైన్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇందులోనే. సో అందుకోసమే ఇది మనకు ముందుకెళ్తూ మనకి సింగిల్ సెక్షన్గా డివైడ్ అయిపోద్ది. ఆ సింగిల్ సెక్షన్లో ఏంటంటే ఇంకా ఒక ట్రైన్ పక్కన ఆగితే ఇంకో ట్రైన్ వెళ్ళడమే జరుగుతుంది. సో అందుకోసమే మనకేంటంటే ఇందులో గూడ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దీన్ని లేట్ చేయడం జరుగుతుంటుంది.
మనం బుర్రకేస్ వరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఇప్పుడు అరకు వెళ్ళిపోద్ది. అలా తిరిగి తిరిగి మనకి ట్రైన్ ఆ ఏరియాలోకి వస్తుంది అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 2 కోచెస్ అనేవి డివైడ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి కిరండల్ మళ్ళీ అక్కడతో అలా వెళ్ళిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ విస్టాడోమ్ కోచెస్. ఇలా చూసుకుంటే అదో కోచ్ ఇదో కోచ్ మొత్తం ఇలా ఈ 2 ఉంటాయి అన్నమాట. సో బుర్రా గుహలు గాయ్స్ చూసారా, మీన్ సీ లెవెల్కి 777.71 మీటర్స్లో ఉన్నాం అనమాట. సో గాయ్స్ మీరు చూసారు కదా, మనం కొత్తల్స్ నుంచి బుర్రా కేవ్స్ వరకు వచ్చాం. జస్ట్ 20 రూపీస్ టికెట్స్ అనమాట. మనం 3 మెంబర్స్ వచ్చాం, 60 రూపీస్ అయింది. అంటే ఈ 20 రూపీస్లో అక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ అనేది చాలా సూపర్ అనమాట. మనం మౌంటైన్స్ చూడొచ్చు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం దిగిపోయాం కాబట్టి ఇక్కడతో ఈ జర్నీ అనేది కంప్లీట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బుర్రా కేవ్స్కి వెళ్తాం. బుర్రా కేవ్స్ వీడియో అయితే స్పెషల్గా వస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.